ఒక చిన్న కుటుంబ కలహం, అది కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు జరిగే ఒక భయంకరమైన పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. అవును. భర్త మీద పెట్టిన కేసులో ఎక్కడో ఊళ్ళో ఉన్న అతని వృద్ధ తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్న చెల్లి, ఇలా సంబంధం లేని వాళ్ళందరి పేర్లను చేర్చేస్తాలు. వీటినే సామూహిక ఆరోపణలు అంటారు. అంటే ఆమ్నిబస్ అలిగేషన్స్. ఒకవైపు మహిళల రక్షణ కోసం తెచ్చిన కఠినమైన చట్టం, మరోవైపు దానివల్ల వేధింపులకు గురవుతున్న అమాయక కుటుంబాలు. ఈ రెంటింటి మధ్య సుప్రీంకోర్టు ఎలా సమతుల్యం సాధించడానికి ప్రయత్నించిందో చెప్పేదే రాజేష్ శర్మ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు మొదటిసారిగా అధికారికంగా అంగీకరించింది. వాళ్ళు ఊరికే మాటగా చెప్పలేదు. అంటే ఆధారాలతో సహా చెప్పారన్నమాట. ఖచ్చితంగా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సీఆర్బీ డేటాను చూశారు. ఆ లెక్కలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. 2012లో 498A కింద దాదాపు 2 లక్షల మందిని అరెస్ట్ చేశారు. 2 లక్షల మందా? అవును. కానీ వాళ్లలో శిక్ష పడింది కేవలం 14.4% మందికి మాత్రమే. అంటే అరెస్టైన ప్రతి 100 మందిలో 85 మందికి పైగా నిర్దోషులుగా బయటపడుతున్నారన్నమాట. ఇది చాలా పెద్ద గ్యాప్. చాలా పెద్ద గ్యాప్. దీన్ని చూశాక కోర్టుకు అర్థమైంది, ఇది కేవలం చట్టాన్ని అమలు చేయడంలో లోపం కాదు, చట్టాన్నే ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి కోర్టు ఏం చేసింది? చట్టాన్ని బలహీనపరచకుండా అమాయకులను ఎలా కాపాడింది? అక్కడే కోర్టు చాలా తెలివైన పరిష్కారమిచ్చింది. నేరుగా క్రిమినల్ విచారణ మొదలుపెట్టే బదులు దానికంటే ముందు ఒక సివిల్ ఫిల్టర్ లాంటిదాన్ని ప్రవేశపెట్టింది. సివిల్ ఫిల్టర్? అవును. దీనికోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో మొదటిది, ప్రతి జిల్లాలో కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో రిటైర్డ్ అధికారులు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. కుటుంబ సంక్షేమ కమిటీ అంటే ఇది పోలీసుల అధికారాల్లో జోక్యం చేసుకున్నట్లు అవ్వదా? దీని అసలు పనేమిటి? మంచి ప్రశ్న. ఈ కమిటీ పని తీర్పులివ్వడం కాదు. 498A కింద ఏదైనా ఫిర్యాదు వస్తే పోలీసులు దాన్ని వెంటనే ఈ కమిటీకి పంపాలి. ఓకే. ఆ కమిటీ 1 నెల రోజులపాటు ఇరుపక్షాలతో మాట్లాడి అసలిది నిజంగా వేధింపుల కేసా లేక చిన్న గొడవను పెద్దది చేస్తున్నారా అని పరిశీలించి ఒక నివేదిక ఇస్తుంది. అయితే అత్యంత ముఖ్యమైన విషయమేంటి ఇందులో? అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఆ నివేదిక వచ్చే వరకు సాధారణంగా ఎలాంటి అరెస్టులు చెయ్యకూడదు. ఇది తక్షణ అరెస్టులకు ఒక పెద్ద అడ్డుకట్టన్నమాట. ఇది చాలా పెద్ద ఉపశమనం. అంటే ఆవేశంలో పెట్టిన కేసులకి, నిజమైన కేసులకి మధ్య తేడా తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందన్నమాట. సరే, మరి చాలా కేసుల్లో వేరే దేశాల్లో ఉన్న తోబుట్టువుల పేర్లు కూడా పెడుతుంటారు కదా? అవును. వాళ్ళ పరిస్థితేంటి? పాస్పోర్ట్ రద్దు చేస్తారనే భయముంటుంది కదా? దానికి కూడా కోర్టు స్పష్టత ఇచ్చింది. విదేశాల్లో ఉన్న బంధువుల విషయంలో మామూలుగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం, పాస్పోర్ట్లు జప్తు చేయడం లాంటివి చేయకూడదని చెప్పింది. ఓ, అలాగా? అంతేకాదు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు లేదా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొనే వెసులుబాటు కల్పించింది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 498A అనేది రాజీకి వీలులేని నేరం కదా? అంటే నాన్ కాంపౌండబుల్ అంటారు. కోర్టు బయట సెటిల్మెంట్ కుదరదు. అవును, సాంకేతికంగా అది రాజీకి వీలులేనిదే. కానీ ఈ తీర్పు ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చింది. ఒకవేళ ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరితే కేసును అక్కడితో మూసివేసే అధికారాన్ని జిల్లా జడ్జికిచ్చింది. అంటే శిక్షించడం కంటే కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కోర్టు ఉద్దేశం. అదే. అలాగే కట్న వస్తువులు రికవరీ కాలేదనే కారణంతో బెయిల్ నిరాకరించకూడదని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మొత్తం మీద చూస్తే 498A కేసు పెట్టగానే అరెస్టులు జరిగిపోతాయనే భయానికి ఈ తీర్పు తెరదించింది. అస్పష్టంగా కుటుంబం మొత్తాన్ని ఇరికించే ఆరోపణలను కోర్టులు నమ్మవు అనే ఒక బలమైన సందేశం పంపింది. ఇది అమాయక కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఖచ్చితంగా. ముఖ్యంగా న్యాయవాదులకు ఇది చాలా కీలకమైన తీర్పు. ముందస్తు బెయిల్ పిటిషన్లలో కాని, కేసు కొట్టివెయ్యాలని వాదించేటప్పుడు కాని, ఈ రాజేష్ శర్మ తీర్పులోని పారాగ్రాఫ్ 19ని అర్నేష్ కుమార్ కేసు మార్గదర్శకాలతో కడిపి వాదిస్తే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అంటే అరెస్ట్ అనేది చివరి అస్త్రం, కాని మొదటి చర్య కాదని చెప్పడానికి వివి బలమైన ఆధారాలన్నమాట. అవును, ఆ వాదనకు బలం చేకూరుస్తాయి. చివరగా శ్రోతల కోసమూ కాలోచన. చట్టం దుర్వినియోగం కాకుండా ఆపడానికి కోర్టు ఏర్పాటు చేసిన ఈ ఫిల్టర్లు
నిజమైన బాధితులకు న్యాయం అందడంలో ఏమైనా జాప్యం కలిగిస్తాయని భావిస్తున్నారా? లేక ఇది సరైన సమతుల్యత సాధించే ప్రయత్నమేనా?